లగిచెర్ల లడాయిలో అక్కడ స్థానిక ప్రజలే గెలిచారా అంటే అవుననే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా తీపి కబురు వాళ్ళకి అందింది. అక్కడ ఎటువంటి సర్వే చేయట్లేము, ఎటువంటి ఫ్యాక్టరీ పెట్టట్లేము అని చెప్పేసి గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇది ఒక పెద్ద ప్రజల విజయం. ప్రజా తిరుగుబాటుకు ఎంత పెద్ద ప్రభుత్వాలైనా ఏదైనా లొంగిపోవాల్సింది. ఎందుకంటే ప్రజల వైపు న్యాయం ఉన్నప్పుడు, ప్రజల వైపు పోరాట పటిమ కనబరిచినప్పుడు, న్యాయం వైపు పోరాట పటిమ కనబరిచినప్పుడు ఎంతటి వారైనా దిగి రావాల్సిందే అని మరొకసారి రుజువైంది. ఈ లగిచెర్ల లడాయిలో ప్రజలే గెలిచారని మనం కూడా నమ్ముతున్నాం. అయితే ఈ లడాయిలో ఒక్కసారి మళ్ళా రీబ్యాక్ వెళ్ళి చూద్దాం. గత 9-10 నెలలుగా లగిచెర్ల దాంతోపాటు ఇంకా 2-3 గ్రామాల ప్రజలంతా లడాయి చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఏమని, మా భూముల్లో ఫార్మా కంపెనీ వద్దు, మా భూముల్ని మాకే ఉంచాలి అని ఒక గిరిజనులు ప్రాంతాలకు చాలా దూరంగా ఉంటూ వాళ్ళ వ్యవసాయం, వాళ్ళ ఇల్లు, వాళ్ళ వాకిలి తప్పితే మూడో ప్రపంచం తెలియని గిరిజనులు వాళ్ళు. ఆ గిరిజనుల్లో లేనిపోయిన అపోహలు, భయాలకు గురి చేసి వాళ్ళని స్థానిక లీడర్లు ఏదైతే ప్రభుత్వ ఇప్పుడు ప్రజాపక్షంలో ఉన్నటువంటి లీడర్లు మన భయభ్రాంతులకు గురి చేసి ఎక్కువగా తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో 2-3 అనివార్య ఘటనలు, అంటే కొంత కలెక్టర్ని పైన దాడి చేయడం లాంటి ఘటనలు వాళ్ళు అంటే వాళ్ళు మా మీద పెట్టినటువంటి ఒత్తిడికి లోపడి అట్లాంటి దాడులు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులను చూసినాం. వాళ్ళ మీద కొంతమంది కావాలని వాళ్ళ భూములు తీసుకోవాలని బలవంత పెడుతూ వాళ్ళని కొంతమంది రాక్షసానందం పొందినట్టుగా కొన్ని వీడియోలు కూడా మన దగ్గర బయటకు వచ్చినటువంటి సందర్భాలు చూస్తాం. ఏదేమైనా చివరికి ప్రజలు విజయం సాధించారు. అక్కడ వాళ్ళ భూములు మా భూములు మాకే అంటూ చేసిన పోరాటంలో గెలిచారు. వాళ్ళ భూములు వాళ్ళకే ఉంటున్నాయి. ఇందులో మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పోరాటంలో జైలుకు వెళ్ళినటువంటి కొంతమంది రైతులు అక్కడ ఉన్నారు. ఈ రైతుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం చాలా మంచి శుభప్రదం. ఆ గవర్నమెంట్ ని ప్రజలంతా హర్షిస్తున్నటువంటి సందర్భం, మేధావులంతా హర్షిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కానీ ఈ జైలుకు వెళ్ళినటువంటి రైతుల పరిస్థితి ఏంటి అనేదే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పాటుగా ఏదైతే ఈ ఫార్మా కంపెనీని పెట్టడాన్ని వెనక్కి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు జైలుకు వెళ్ళిన రైతులను కూడా ఖచ్చితంగా విడుదల చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేధావులు, కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ బాధితులు కానీ ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కోరుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే లగిచెర్ల వివాదం ఇప్పటితో ముగిసినట్టేనా, లేకపోతే తాత్కాలికంగా దీన్ని ఆపేస్తున్నామంటూ ఏమన్నా ఇప్పుడు అట్లాంటి ఏమన్నా చేసే ప్రయత్నం చేస్తున్నారా అనే విషయాన్ని వాళ్ళే క్వశ్చన్ మార్క్ తో చూస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి లగిచెర్ల లడాయి కథ సుఖాంతంగా ముగిసింది. రైతుల భూములు రైతుల వద్దే ఉన్నాయి. రైతులు ఇక మేము మీ జోలికి రాము, ఎటువంటి ల్యాండ్ సేకరణ కార్యక్రమం లేదంటూ ప్రభుత్వం జీవో విడుదల చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. థ్యాంక్ యూ.